నాలెడ్జ్ పార్క్ అది శాంక్షన్ అయిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నా. మనందరికీ తెలుసు ఆంధ్ర బ్యాంకు వ్యవస్థాపకులు ఎన్నో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ప్రముఖ స్వతంత్ర సమరయోధులు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మొట్టమొదటిగా మచిలీపట్నంలో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు. తర్వాత అది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మర్జీ కావటం ద్వారా ఆయన పేరు మీద నెక్స్ట్ విడతలో ఒక 2 నెలల్లో అంబేద్కర్ భవన్ గారికి కూడా ఒక 10 కోట్లు తెచ్చే విధంగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో చాలా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, మనందరికీ తెలుసు. సో అది డిలే అవుతూ ఉంది. సో ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తే సంతోషం, ఇంకా పైన కూడా కట్టుకోవచ్చు. ఇనిషియల్గా అయితే ఒక 10 కోట్లు తీసుకొచ్చి ఎలక్షన్లో ఇచ్చినటువంటి ప్రామిస్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అది కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి మా యొక్క ఆలోచన. చెప్పండి ఇంకేంటి? చేద్దాం తర్వాత ఉన్నాయి లేదు. డిపిఆర్ అంటే దాన్ని ముందు అసలు వైబిలిటీకి చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని కూడా మనం చూద్దాం, దాన్ని కూడా ఎట్లా చేస్తాం. కాదు, దాంతో సంబంధం లేదు. పక్కన 2 ఎకరాలు ఉందిగా. అంటే సార్ ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళకి మార్కెట్ చైర్మన్లు, బ్యాంకు చైర్మన్లు వస్తే వాళ్ళు ఇంతవరకు చాలా మందికి ఏదో 2 పార్టీలు కలిసి మాట్లాడుకుంటారా, ఏం పెద్ద ఇష్యూ ఏముంది, మాట్లాడుకొని చేసుకుంటారు. అలాగే చేద్దాం. అవి ఏముంది, చిన్న ఇష్యూస్ మాట్లాడుకొని 2 పార్టీలు కూటమి మాట్లాడుకొని చేస్తారు. ఏమన్నా నాగాలాండ్ నుంచి మొన్న ఖేలో ఇండియాకి 2 బ్రాంచ్ సిల్వర్ కొట్టారు. మచిలీపట్నం ఖేలో ఇండియాకి నుంచి మీరే చేస్తారు. ఏం కొట్టారు? నాగిరి గాయత్రి, నాగిరి కిరణ్. నాగాలాండ్ నుంచి మొన్న రీసెంట్ గా శ్రీనగర్ లో మెడల్ సంపాదించారు. మీ కళ ఖేలో ఇండియాకి 4 బ్రాండ్. అదే స్టేడియం డెఫినెట్గా మచిలీపట్నంలో స్టేడియం ఈ రానున్న 4 సంవత్సరాల్లో చేద్దాం, అందులో డౌట్ లేదు. అంటే ఏం కావాలి నీకు ఎగ్జాక్ట్లీ? నీకు ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఉన్న స్థలం ఎక్కడుంది స్టేడియం కట్టడానికి? లేదే, 7 కోట్ల గ్రాంట్ శాంక్షనింగ్. అదే మనం ప్రపోజల్ పెట్టాం సెంట్రల్ గవర్నమెంట్కి. ఖేలో ఇండియా అంటే ఏంటి? స్టేడియం కట్టమనా మీరు అనేది? మరి ఏంటి? సరే, నెక్స్ట్ చెప్పండి. డెంగ్యూ ఫీవర్స్ వస్తున్నాయి హాస్పిటల్లో, సింగిల్ ఆపరేటర్ అది ఇంకా ఏం డిసైడ్ కాలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అనుకుంటారు. ఇంకా అది చూడాలి మరి. అదంతా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు డెసిషన్ తీసుకుంటారు. మనం ఉన్నది పోర్ట్, మనకి ఎయిర్పోర్ట్ కూడా మనకే ఉంది. అది తీసేసి మళ్ళీ అట్లా కాదు దానికి. అంటే ఇప్పుడు దాని కమిషనరేట్ వాళ్ళు వాళ్ళ పరిధిలో తీసుకుందామని, సపోజు గన్నవరం కాన్స్టిట్యున్సీ పోయి ఎన్టీఆర్లో కలిసింది అనుకోండి, అప్పుడు కమిషనరేట్ కనుక వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు హైపోతికల్గా
చూస్తున్నారు ప్రపోజల్స్ ఏది ఇంకా పర్ఫెక్ట్గా ఏం కాలేదు. కృష్ణా జిల్లాలోకి ఉందనుకోండి అది ఇటువైపు వస్తుంది, అటు కలిసింది అనుకోండి అటువైపు వస్తుంది. ఇటు కలుపుతారు అనేది ఇంకా మనం చూడాల్సినటువంటి. ఉద్యోగాల ఎవడో ఏదో చేర్చుకుంటుంటారు అవన్నీ. రైల్వే స్టేషన్లో లిఫ్ట్ ఒకటి అది చేపిస్తున్నాం. ఆ తిరుపతి ట్రైన్ కూడా త్వరలోనే పునరుద్ధరించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏదో రైల్వే ట్రాక్స్ కొన్ని రిపేర్ల వల్ల దాన్ని ఇదైంది, బట్ మాట్లాడాను, దాన్ని కూడా చేపిద్దాం. జర్నలిస్ట్ రైల్వే పాస్ ఆమోదించారు సార్ మీరు కూడా? మాట్లాడుతాం. ఇప్పుడు కరోనా ముందు ఆపేసారు, అప్పుడు లేదు, ఆ తర్వాత మొన్న జరిగింది. దాంట్లో మీరేం ప్రయాణం చేయరు కదా, దాంట్లో చేస్తున్నారా? ఇప్పుడు సార్ ఉంటే వెళ్తాం, లేకపోతే ఇక్కడ వెళ్తాం సార్.